హాయ్ ఫ్రెండ్స్. టుడే మనము ఒక బిజినెస్‌ని ఎక్కువగా గ్రోత్ చేసుకోవడానికి ఎక్కువ శాతం చాలామంది ఈ కామర్స్ మోడల్‌ని ఉపయోగించి బిజినెసు చేస్తూ ఉంటారు. సో, ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి మనము ఈ కామర్స్ వెబ్‌సైట్ గానీ, లేదంటే ప్లే స్టోర్‌లో ఈ కామర్స్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ గానీ, మనం డెవలప్ చేసి ఇస్తాం. సో, ఈ యొక్క ఈ కామర్స్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? అది వెబ్‌సైట్ అయినా సరే, యాప్ అయినా సరే, ఇందులో ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి? సాధారణంగా నార్మల్‌గా వచ్చేటువంటి ఆప్షన్స్. అట్ ది సేమ్ టైమ్ దీనికి ఎక్స్‌ట్రాగా మనం ఏదేది యాడ్ జేసుకోవచ్చు అని జెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. సో, ఈ కామర్స్ అన్నాక మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అమెజాను, ఫ్లిప్‌కార్టు, ఆహ్, తర్వాతొచ్చేసి మీషో రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉంది గదా! మీషో యాప్. ఇవి 3 మన ఇండియాలో చాలా హైగా సేల్స్‌లో ఉన్నటువంటి ఈ కామర్సు యాప్స్ అనమాట. సో, మనం గూడా మన దగ్గరున్న ప్రోడక్ట్‌ని ఈ కామర్స్ రూపంలో మనం ఒక యాప్ డెవలప్ చేసి అందులో ప్రోడక్ట్‌లు మనం పెట్టి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటారు కాబట్టి మనకు ఆర్డర్స్ వస్తాయి. మనం వాళ్ళకి డిస్పాచ్ అనేది చేస్తూ ఉంటాం. సో, దీనికి మీకు మీ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఏమేమి ఆప్షన్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అంటే, సో, ఎంఎల్ఎం సైట్ అయితే దానికి మామూలుగా ఎంఎల్ఎంకి ప్లాన్‌కి ఏదైతే కావాలో అది బైనరీయా, యూనిలెవెలా దానికి తగ్గట్టుగా ఎక్స్‌ట్రా ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఓన్లీ ఈ కామర్స్ సైట్‌కి మాత్రం కావాల్సినటువంటి ఆప్షన్స్ ఏంటంటే, ఫస్టు యూజర్స్ లిస్ట్ అనేది కస్ట్ కంపల్సరీగా ఉండాల. యూజర్స్ లిస్ట్ అంటే అడ్మిన్ ప్యానెల్‌లో. అంటే ఎవరెవరైతే మన యొక్క యాప్‌లో లాగిన్ అయ్యారో, అంటే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ మనకు తెలియాలి. అట్ ది సేమ్ టైమ్ ఆహ్, వీళ్ళు ఇదయిన తర్వాత ఇందులో ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు కొనలేదు అనేటువంటివి అంటే యాక్టివ్ యూజర్సు, ఇన్‌యాక్టివ్ యూజర్సు చాలా అవసరం అనమాట. యాక్టివ్ యూజర్సు, తర్వాతొచ్చేసి ఇన్‌యాక్టివ్‌లో ఉన్నటువంటి యూజర్సు. ఇన్‌యాక్టివ్ యూజర్సు చాలా అవసరం దీనికి. తర్వాత ముఖ్యంగా మనకి ఆహ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంటు. ప్రోడక్ట్ మేనేజ్‌మెంటు, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్‌లో కొద్దిగా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ మెయిన్ కేటగిరీ. మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ. మెయిన్ కేటగిరీకి, సబ్ కేటగిరీకి డిఫరెంట్ ఏంది సార్ అని చెప్పేసి మీకు ఇప్పుడు డౌట్ వచ్చుండొచ్చు. మెయిన్ కేటగిరీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రోడక్టు, హోమ్ కేర్ ప్రోడక్టు, తర్వాత వచ్చేసి హెల్త్ కేర్ ప్రోడక్టు, తర్వాత పర్సనల్ కేర్ ప్రోడక్టు, తర్వాత ఉమెన్స్ వియరు, మెన్స్ వియరు, ఇవన్నీ మెయిన్ కేటగిరీస్. ఓకే. ఇప్పుడు అగ్రికల్చరు మెయిన్ కేటగిరీ అయితే అందులో సబ్ కేటగిరీ అయితే ఏమవుతుందంటే దీంట్లో యూరియా, ఫాస్ఫేటు లేదంటే ఇంకేదైనా అగ్రికల్చర్ అనేది మెయిన్ కేటగిరీ. అందులోకి వెళ్ళి సబ్ కేటగిరీకి వెళ్తే సబ్ కేటగిరీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే. అట్లా మనకి మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ అనేది ప్రతి ఈ కామర్స్ సైట్‌కి కంపల్సరీగా ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. సో, మనం మెయిన్ కేటగిరీలో ఒక అగ్రికల్చర్ అనేటువంటి మెయిన్ కేటగిరీ క్రియేట్ చేస్తే, నెక్స్ట్ టైమ్ నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏది యాడ్ చేసినా, అందులో మెయిన్ కేటగిరీ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకొని, సబ్ కేటగిరీలో ఏదైతే పెట్టాలనుకున్నా అక్కడ పెట్టి దాన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, మనం లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం సైట్‌లో అప్‌లోడ్ చేస్తామో, అప్పుడు ఈజీగా ఉంటుంది కేటగిరీ వైస్‌గా. సో, అమెజాను, ఫ్లిప్‌కార్ట్, మీషోలో కూడా ఇవి ఉంటాయి. సో, సబ్ కేటగిరీ అండ్ మెయిన్ కేటగిరీ అనేది ఉంటుందన్నమాట. సో, దీనికి మనము ఆహ్, మెయిన్ కేటగిరీలో మామూలుగా ఇది దాని మెయిన్ కేటగిరీ పేరు ఫిక్స్ చేస్తాము. సబ్ కేటగిరీ కూడా ఫిక్స్ చేస్తాము. తర్వాత ఇవి 2 మనం క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటదంటే యాడ్ ప్రొడక్టు.
యాడ్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టి సింపుల్గా, తర్వాత వచ్చేసి యాడ్ ప్రోడక్ట్, ఆల్ ప్రోడక్ట్. ఇది అడ్మిన్ ప్యానల్ గురించి చెప్తున్నా నేను ఇప్పుడు చెప్పేది. అడ్మిన్ ప్యానల్, అడ్మిన్ ప్యానల్లో ఉండవలసినటువంటి ముఖ్యమైన పాయింట్స్. ఓకే, యాడ్ ప్రోడక్ట్లోకి వెళ్ళి ఇవి మెయిన్ కేటగిరీ యాడ్ చేసిన తర్వాత యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ ఇస్తే మనల్ని సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటది, మెయిన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటది. మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి అవి చూపిస్తుంది. దాని మీద క్లిక్ ఇస్తే మనం సబ్ కేటగిరీ, మెయిన్ కేటగిరీ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు దాని యొక్క ప్రైజు, డిస్కౌంట్ ఎంతకి ఇస్తున్నారు, దాని యొక్క డిస్క్రిప్షను, దాని గురించి వాట్సాప్లో ఏదైనా వీడియోస్ ఉన్నా దానికి ఫ్రంట్ ఇలా సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఇటుపక్క ఇంకొక సైడ్ వ్యూ, అండ్ ఆల్సో దాని గురించి రివ్యూస్ ఏదైనా ఉన్నా, సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని అప్లోడ్ చేస్తే అది కస్టమర్స్కి అనేది కనిపిస్తుంది. ఆల్ ప్రోడక్ట్లోకి వెళ్ళామంటే మనం ఏదేది యాడ్ చేసినా అవన్నీ ఉంటాయి. ఆల్ ప్రోడక్ట్లో మనం సైడ్లో దాన్ని ఎడిట్ చేయడానికి ఏదైతే ప్రోడక్ట్ ప్రైజులు మార్చాలన్నా, ప్రోడక్ట్ ప్లేస్లో దాని ఫొటోస్ మార్చాలన్నా, దాని ప్రైజులు ఇంకేదైనా మార్చాలన్నా కూడా సరే ఇక్కడికి వెళ్ళి మనం మార్చుకోవచ్చు. సో ఇవి నార్మల్గా ఉండేటివి. ఇవి కాకుండా కస్టమర్ నుంచి మనకి వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే న్యూ ఆర్డర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కంప్లీటెడ్ ఆర్డర్స్, తర్వాత రిజెక్టెడ్ ఆర్డర్స్, ఇవి ముఖ్యంగా ఉంటాయి. వీటితో పాటు ఇన్వాయిస్ కూడా మనము పెట్టుకోవచ్చు. ఒక ఇన్వాయిస్ అనేటువంటి ఒక ఆప్షన్లో కూడా ఇన్వాయిస్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా న్యూ ఆర్డర్స్, కంప్లీటెడ్ ఆర్డర్స్, రిజెక్టెడ్ ఆర్డర్స్ ఉంటే ఇవి మూడు ఆల్మోస్ట్ ఆల్ మనం చిన్నగా కూడా ఒక ఈ కామర్స్ సైట్ని రన్ చేయగలుగుతాం. చాలా మందికి తెలియదు మేము ఈ కామర్స్ పెట్టాలనుకుంటున్నాం, దీనికి ఏమేమి ఆప్షన్స్ వస్తాయంటే అడ్మిన్ ప్యానల్లో ఇవి మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. దీనికంటే ఎక్స్ట్రాగా మనము మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఎక్కువగా అమౌంట్ పెట్టి ఇంకా పెద్దగా చేసుకుంటాం అనే వాళ్ళకి మీరు పేమెంట్ గేట్వే కూడా చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వే అంటే కస్టమరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, మీకు ఆన్లైన్లోనే చేస్తారు. సో ఇక్కడ పేమెంట్ గేట్వేకి రెండు ఉంటాయి. ఒకటి పే ఇన్, ఇంకొకటి పే అవుట్. ఇవి రెండు ఉంటాయి. దీనికి పే ఇన్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టినప్పుడు కింద పే నౌ అనేది ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీయా లేదంటే ఆన్లైన్ పేమెంట్ అనేది ఇక్కడ క్లిక్ ఇచ్చినారంటే వాళ్ళు వాట్సాప్ వాళ్ళ యొక్క యూపీఐకి సంబంధించినటువంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో వాళ్ళ ఫోన్లో అది ఓపెన్ అవుతాయి. దాని నుంచి మీకు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేస్తారు. అది మీకు ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్లోకి ఆర్డర్ అంటే న్యూ ఆర్డర్స్ కాడికి వస్తుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత పే అవుట్ అంటే ఏంటంటే కొంతమంది కమిషన్స్ ఇస్తూ ఉంటారు. ఏమని ఆన్లైన్లో మీరు సేల్ చేసుకుంటే మీకు ఇంత అమౌంట్ అనేది రిటర్న్ వస్తుందని చెప్పేసో లేదంటే ఇంకేదైనా ఆఫర్ అనేది పెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎర్న్ చేసినటువంటి అమౌంట్ వితౌట్ యువర్ పర్మిషన్ యువర్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు కస్టమర్కి అనేది క్రెడిట్ అవుతున్నదంటే మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు విత్డ్రా పెట్టంగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయేలాగా పెట్టచ్చు అనమాట. అది వద్దు, మీరు మాన్యువల్గా వేసుకునేట్టుకుంటే కూడా వేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఇది పెట్టకూడదు, ఎందుకంటే ఇది మన పర్మిషన్ లేకుండా అమౌంట్ బయట వెళ్తున్నదంటే కొద్దిగా డేంజర్ అనమాట. ఏదైనా వెబ్సైట్ హ్యాక్ అయినా లేదంటే కొద్దిగా ప్రాబ్లంలో ఇరుక్కుంటాం ఎప్పటికైనా. సో కాబట్టి ఇది పే ఇన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలలో ఆల్రెడీ పే ఇన్ ఉంది అన్నిటికీ, మీరు కూడా పెట్టించుకోవచ్చు పే ఇన్ అనేది. ఓకే, సో ఈ కామర్స్ ఒక వెబ్సైట్ కానీ లేదంటే ప్లే స్టోర్లో ఒక మంచి యాప్ తీసుకురావాలి. మా దగ్గర లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మేము ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నాం, ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటారు కస్టమర్స్, మాకు చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనే వాళ్ళు ఒక ఈ కామర్స్ సైట్ కావాలనుకుంటే మా యొక్క కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయండి. మా యొక్క నెంబరు 7330870854. దీనికి మీరు కాల్ చేసి మీ యొక్క సైటు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్లు ఎన్ని ప్రోడక్ట్లు యాడ్ చేసుకోగలరు అని చెప్పేసి ఒకసారి మీరు మాతో మాట్లాడినారంటే మేము క్లారిటీ ఇస్తాం. తర్వాత మీరు ఎంత బడ్జెట్లో కావాలన్నా కూడా మీరు సింపుల్గా చేసుకున్నారనుకో ఒక 10-20 ప్రోడక్ట్లు పెట్టుకునేలాగా తక్కువ కాస్ట్లోనే చేసుకోవచ్చు.
ఇంకా ఓన్ సర్వర్లు ఇవన్నీ కావాలంటే అది ల్యాక్స్‌లో అయితది. సో, మా సర్వరే వాడుతూ మీకు జస్ట్ ఒక పోస్టింగ్ లాగా ఇవ్వాలనుకుంటే చాలా తక్కువ కాస్ట్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. పూర్తి వివరాల కోసం మా యొక్క ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కస్టమర్ కేర్ నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.